ఆపు నువ్వు నన్ను ప్రశ్నించినంత దానివైపోయావా? నీ స్థాయి ఎంత? నీ లెక్కంత? నా ముందు నీ స్థాయి ఎంత? అని అపర్ణ అయితే కావ్యను అంటూ ఉంటుంది. ఆ మాటలకి కావ్య అయితే అలా ఉండిపోతూ ఉంటుంది. నేను నీ భర్తని శ్రీరామచంద్రుని చేయాలనుకున్నాను. వాడికి మంచి బుద్ధులు మప్పాలనుకున్నాను. మంచి మార్గంలో తీసుకెళ్ళాలనుకున్నాను. కానీ వాడి బుద్ధి సదాచారానికి వెళ్ళింది. వాడు ఏం చేశాడు? నిన్ను పెళ్లి చేసుకుని వేరే దాంతో పిల్లల్ని కని తీసుకొచ్చాడు. ఈ తరతరాలుగా వస్తున్న ఈ వంశ గౌరవాన్ని మంట కలిపాడు. నువ్వు, మా అత్తగారు, వాళ్ళ అత్తగారు, నాకు వీళ్ళందరికీ ఒక ఆచారం ఉంది, ఒక కట్టుబాటు ఉంది. అవన్నీ మానేసి ఇప్పుడు నువ్వు చెప్పినట్లుగా అబద్ధాలు ఆడేసి ఇంటి పరువు నిలబెట్టమంటావా? నువ్వేమనుకుంటున్నావని అపర్ణ అయితే కావ్యని అంటూ ఉంటుంది. అలా కావ్యని నానా మాట్లాడుతున్న అపర్ణని, ఆపు అపర్ణ, కావ్య ఏం చేస్తుందని నువ్వు అన్నేసి మాట్లాడుతున్నావు? చిన్న అబద్ధం చెప్పి ఇంటికి పరువు నిలబెట్టింది. అంతకు మించి ఇంకే అవకాశం ఉంది చెప్పు ఇంటి పరువు నిలబెట్టడానికి అనేది అంటూ ఉంటుంది బామ్మ. చిన్నపిల్ల అయినా బాగానే ఆలోచించింది. ఎవరు వేసుకొని నింద తన మీద వేసుకుంది. ఎవరు భరించలేనంత ఇది తను భరిస్తుంది. ఇంకా తను అంటున్నావు నువ్వు అత్తగారు అని అంటున్నావు కదా. ఇప్పుడు నేను చెప్తున్నాను విను. ఇది కావ్య చేసింది తప్పే కాదు. నువ్వు కావ్యని దూషించాల్సినంత అవసరం లేదు అనేది అంటూ ఉంటుంది. ఇంటి పరువు కాపాడడానికి చూస్తున్న కావ్యని నువ్వు ఇన్ని మాటలు అనక్కర్లేదు అనేది బామ్మ అంటూ ఉంటుంది. ఇంట్లో ఒక తప్పు అయితే జరిగిపోయింది. దానికి అది ఎలా కాపాడాలో అది తెలుసుకోకుండా నువ్వు కావ్యాన్ని దూషిస్తే ఏం జరుగుతుంది? ఈ ఇంట్లో జరిగిన తప్పుకి మార్గం వెతకాలి. కానీ మనము మన ఇంట్లో వాళ్ళు ఏదో ఒకటి అనుకుంటే ఏమీ అవ్వరగదు అని అపర్ణకైతే బామ్మ సర్ది చెప్తూ ఉంటుంది. ఇక నేను చెప్తున్నాను విను. కావ్య చేసింది తప్పే కాదని బామ్మ అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకు అపర్ణ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటుంది. దానికి ఇంకే మార్గము లేదు అత్తయ్య. ఇంట్లో నుంచి రాజు వెళ్ళిపోవడమే మార్గం అని అపర్ణ అయితే బామ్మతో అంటూ ఉంటుంది.